సడన్ గా హార్ట్ అటాక్ వచ్చిందని చెబుతుంటారు చాలా మంది, కానీ తప్పు. గుండెపోటు సడన్ గా రాదు. దాని లక్షణాలు మనుషుల్లో 5 నుంచి 6 నెలల నుంచే కనిపిస్తాయి. కాకపోతే వాటిని మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ చిన్న విషయం గమనించాలి. హార్ట్ అటాక్ వేరు, కార్డియాక్ అరెస్ట్ వేరు. ముందుగా ఈ రెండింటి మధ్య తేడా చూద్దాం. ఆ తర్వాత హార్ట్ అటాక్ లక్షణాలు చూద్దాం. హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్ అనేవి 2 గుండె సంబంధిత అత్యవసర పరిస్థితులు. అయితే రెండింటి మధ్య తేడాలున్నాయి. 2 భిన్నమైనవి. హార్ట్ అటాక్ అనేది గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు బ్లాక్ అవటం వల్ల గుండెకు అవసరమైన ఆక్సిజన్ సరఫరా తక్కువ కావటం లేదా పూర్తిగా ఆగిపోవటం వల్ల గుండె కండరాలు నెమ్మదిగా నష్టపోవటాన్ని సూచిస్తుంది. దీనిలో గుండె కొట్టుకోవటం కొనసాగొచ్చు, కానీ రక్త ప్రసరణ సమర్థంగా జరగదు. ఇది ఒక్కసారిగా జరగదు. కొన్ని గంటల పాటు లక్షణాలు కనిపించవచ్చు. ఇక కార్డియాక్ అరెస్ట్ అనేది గుండె అకస్మాత్తుగా పూర్తిగా ఆగిపోవటం. ఇది గుండె ఎలక్ట్రికల్ సిస్టమ్ లోపం రావటం వల్ల గుండె రిథం అసాధారణంగా మారటం వల్ల సంభవిస్తుంది. కార్డియాక్ అరెస్ట్ జరిగినప్పుడు గుండెకు రక్త సరఫరా సడన్గా ఆగిపోతుంది. దాంతో మనిషి క్షణాల్లో కుప్పకూలుతాడు, ఉపస్మారక స్థితికి చేరుకుంటాడు. పల్స్, శ్వాస ఆగిపోతుంది. వెంటనే సిపిఆర్ లేదా డిఫిబ్రిలేటర్ చికిత్స అందించకపోతే ప్రాణాపాయం కలగొచ్చు. హార్ట్ అటాక్ గురైన వ్యక్తికి కొన్ని సందర్భాల్లో కార్డియాక్ అరెస్ట్లో కూడా లోనయ్యే ప్రమాదం ఉంది. చూసారుగా హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్ మధ్య తేడాలు ఇవి. వీటిలో కార్డియాక్ అరెస్ట్ను ముందుగా గుర్తించడం కష్టతరం, ఎందుకంటే ఇది తరచూ అకస్మాత్తుగా సంభవిస్తుంది. అయితే కొన్ని లక్షణాలు, రిస్క్ ఫ్యాక్టర్స్ ద్వారా ప్రమాదాన్ని గుర్తించలేకపోయినా ఊహించవచ్చు. గుండె కొట్టుకునే విధానంలో తేడా మీకు తెలుస్తుంది. వేగంగా కొట్టుకోవటం లేదా చాలా నెమ్మదిగా కొట్టుకోవటం మీకు అనిపిస్తాయి. ఇది గుర్తించిన వెంటనే అప్రమత్తం అవ్వాలి. అయితే దీనికి కేవలం 1 నిమిషంలోపు మాత్రమే టైం ఉంటుంది. ఒకేసారి వీక్నెస్ వచ్చేస్తుంది, ఒళ్ళంతా పీకులు వచ్చేస్తాయి. ఈ లక్షణం నిడివి కూడా నిమిషం మాత్రమే. సో నిమిషంలో ఇలాంటి లక్షణాలని గుర్తించి అప్రమత్తం అవటం దాదాపు అసాధ్యం. కాబట్టి కార్డియాక్ అరెస్ట్ను ముందుగా గుర్తించడం అనేది ఎవరి వల్ల కాదనే చెప్పాలి. అయితే ఇంతకుముందు చెప్పినట్టు సిపిఆర్ ఇవ్వటం ద్వారా ప్రాణాపాయం నుంచి తప్పించవచ్చు. హార్ట్ అటాక్లో మాత్రం ఇలా కాదు. దీన్ని తెలుగులో గుండెపోటు అంటాం. హార్ట్ అటాక్ లక్షణాలు దాదాపు 5 నుంచి 6 నెలలుగా మన శరీరంలో కనిపిస్తాయి. కాకపోతే ఆ లక్షణాలు హార్ట్ అటాక్కు సంబంధించినవని చాలామంది గుర్తించకపోవటమే ప్రమాదానికి దారితీస్తోంది. హార్ట్ అటాక్ లక్షణాలు చాలా రకాలుగా ఉండొచ్చు. వ్యక్తి నుంచి వ్యక్తికి భిన్నంగా కనపడవచ్చు. ఎక్కువ కనిపించే ప్రధాన లక్షణం ఛాతీలో నొప్పి లేదా ఒత్తిడి. ఇది తేలికపాటి అసౌకర్యంగా ఉండొచ్చు లేదా తీవ్రమైన నొప్పిగా ఉండొచ్చు. కొందరికి ఇది ఛాతీ మధ్య భాగంలో గట్టిగా నొక్కుతున్నట్లు, మంటేసినట్లు లేదా కట్టేసినట్లుగా అనిపిస్తుంది. ఈ నొప్పి కొన్నిసార్లు చేతులు, ముఖ్యంగా ఎడమ చేతి మెడ వెనుక భాగం, భుజాలు, దవడ లేదా వెనుక భాగానికి వ్యాపించవచ్చు. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది కూడా సాధారణంగా కనిపించే లక్షణం. చిన్న శ్రమతో కూడిన పనులు చేసినప్పటికీ ఎక్కువగా అలసిపోతుంటాం. పాఠశాల పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరికైనా హార్ట్ అటాక్ రావచ్చు. అలాగే హార్ట్ అటాక్ సమయంలో ముందుగా చెమటలు పడతాయి. మరీ ముఖ్యంగా శరీరం చల్లబడుతుంది. దీంతో పాటు తీవ్ర అలసట, కడుపు నొప్పి, తలనొప్పి, మలబద్ధకం లేదా అజీర్ణం వంటి అస్పష్ట లక్షణాలు కూడా ఉంటాయి. మహిళల్లో, వృద్ధుల్లో, డయాబెటీస్ ఉన్న వారిలో హార్ట్ అటాక్ లక్షణాలు కొన్నిసార్లు సాధారణంగా కనిపించవు. వీరికి ఛాతీ నొప్పి లేకుండానే ఉబ్బసం, అలసట, వికారం, తలతిరుగుడు వంటి లఘు లక్షణాల రూపంలో హార్ట్ అటాక్ బయటపడవచ్చు. అందువల్ల చిన్న లక్షణాలైనా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుని సంప్రదించడం అత్యవసరం. హార్ట్ అటాక్ ప్రారంభ సూచనలు కనిపించిన వెంటనే స్పందించకపోతే అది తీవ్రమైన గుండెపోటుకి దారితీస్తుంది. ఆ తర్వాత కార్డియాక్ అరెస్ట్ కూడా సంభవించవచ్చు. మరి గుండెను పదిలంగా ఉంచుకోవటం ఎలా? హార్ట్ అటాక్ రాకుండా ఉండేందుకు జీవనశైలిలో సరైన మార్పులు చేసుకోవటం అత్యంత కీలకం. ముందుగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం చాలా ముఖ్యం. అధిక కొలెస్ట్రాల్ ఉన్న జంక్ ఫుడ్స్ తినడం ఆపేయాలి. ఎక్కువగా పళ్ళు, కూరగాయలు, తృణధాన్యాలు, తక్కువ కొవ్వు కలిగిన ప్రోటీన్ పదార్థాలు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారాన్ని తీసుకోవటం మంచిది. దీనికి తోడు రోజువారీ వ్యాయామం, కనీసం 30 నిమిషాలు నడక, పరిగెత్తడం లేదా యోగా చేయటం ద్వారా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. పొగ తాగే అలవాటు ఉంటే అది వెంటనే మానేయాలి. అలానే మద్యపానాన్ని పూర్తిగా ఆపటం లేదా పరిమితం చేయాలి. అధిక రక్తపోటు, డయాబెటీస్, కొలెస్ట్రాల్ లాంటి ఆరోగ్య సమస్యలు ఉంటే వాటిని నియంత్రణలోకి ఉంచుకోవాలి. డాక్టర్ సూచన మేరకు రెగ్యులర్గా మెడికల్ చెకప్ చేయించుకోవడం ద్వారా ప్రమాదాలను ముందుగానే గుర్తించి చర్యలు తీసుకోవచ్చు. అలాగే మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం కూడా గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ జాగ్రత్తలు రోజు తీసుకుంటే హార్ట్ అటాక్ వచ్చే అవకాశాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. చిన్న వయసులోనే ఆరోగ్య అలవాట్లు అభివృద్ధి చేసుకుంటే భవిష్యత్తులో గుండె సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ పొందడం సులభమవుతుంది. ఈ వీడియో
వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.